అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హైదరాబాద్ మహానగరంలో స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న అసాంఘిక దందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యంత భారీ స్థాయిలో మూకుమ్మడి దాడులు జరిగాయి. నగర చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటిగా నిలిచిన ఈ దాడిలో ఏకంగా 500 మంది పోలీసులు ఒకేసారి రంగంలో దిగారు. మల్కాజ్గిరి పరిధిలోని సుమారు 113 స్పా సెంటర్లలో పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ల బోర్డుల వెనుక గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారం, డ్రగ్స్ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాల గుట్టును ఈ తనిఖీల్లో రట్టు చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఇప్పటి వరకు 40కి పైగా కేసులు నమోదు చేయగా నిర్వాహకులు, దళారులతో కలిపి మొత్తం 50 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు కేవలం నిర్వాహకులపైనే కాకుండా ఆయా స్పా సెంటర్ల బిల్డింగ్లను అద్దెకిస్తున్న యజమానులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకొని పలువురు బిల్డింగ్ ఓనర్లను పోలీసులు తీవ్రంగా విచారించారు. అద్దెకు ఇచ్చిన బిల్డింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై లేదా అని పోలీసులు ప్రశ్నించారు. ఈ దందాల గురించి తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు. నగరంలో ఇలాంటి అక్రమ కేంద్రాలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని కూడా స్పష్టం చేశారు. ఇటు మల్కాజ్గిరిలో కాకుండా ఇటు సైబరాబాద్ కావచ్చు, ఇంకా గచ్చిబౌలి ఏరియాలోని కావచ్చు, సో హైదరాబాద్ మొత్తంలో అంటే ట్విన్ సిటీస్లోని ఈ యొక్క స్పాలు కావచ్చు, లేకపోతే మసాజ్ సెంటర్లపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నారు. ఎందుకంటే గతంలో సరిగ్గా 6 నెలల క్రితం ఇదే స్పా సెంటర్లపై చాలా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించిన సో ఆ యొక్క స్పా సెంటర్ల ఓనర్లని ఎవరైతే అద్దెకు తీసుకుంటారో వాళ్ళని కూడా లోపలేశారు. అయినా సరే ఎవరు మాట విన్న సిచ్యువేషన్ ఎక్కడ కనిపించలేదు. సో వాళ్ళకున్న పర్మిషన్తో ఏరియా మార్చారే తప్ప, షాప్ మార్చారే తప్ప, ప్లేస్ మార్చారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళ బుద్ధిలో, వాళ్ళు చేసే వ్యాపారంలో, వాళ్ళు చేసే వ్యభిచారంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇప్పుడు దాదాపుగా 500 నుంచి 700 మంది పోలీసులతో డీసీపీ వనిత ఒక్కసారిగా అందరినీ రంగంలోకి దింపి ఇటు మల్కాజ్గిరి, ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాలే కాకుండా తార్నాక, ఈసీఐఎల్, హబ్సీగూడ ఏరియాల్లో కూడా సోదాలు చేశారు. సో అంటే ప్రాంతాలకు అతీతంగా పోలీసులు నిర్వహించిన ఈ సోదాల్లో దాదాపుగా 100 మంది వ్యభిచారం చేస్తున్న మహిళలను అరెస్ట్ చేశారు.